జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు చేద్దాం చేద్దాం పిరమిడ్ ధ్యానం చేద్దాం 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 పిరమిడ్ ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస నిశ్వాస ధ్యానం అంటే శ్వాస నిశ్వాస ధ్యానం చేద్దాం ఆనందంగా ఉందాం ధ్యానం చేద్దాం ఆనందంగా ఉందాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ కట్టడం అద్భుత కట్టడం పిరమిడ్ కట్టడం అమలేత కట్టడం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ శాకాహారం అమృతహారం శాకాహారం అమృతహారం శాకాహారం అంటే కూరగాయల భోజనం శాకాహారం అంటే పప్పుదీనుల భోజనం శాకాహారం అంటే ఆకుకూరల భోజనం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శాంతికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం మహాత్ములందరూ శాకాహారులే యోగులందరూ శాకాహారులే మేధావులందరూ శాకాహారులే దేవుళ్ళందరూ శాకాహారులే అందరూ శాకాహారులే మానవులందరూ శాకాహారులే మానవులందరూ శాకాహారులే జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ బుద్ధుని మార్గం అహింసా మార్గం రాముని మార్గం అహింసా మార్గం కృష్ణుని మార్గం అహింసా మార్గం అల్లాహ్ మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం మహాత్ముల మార్గం అహింసా మార్గం మేధావుల మార్గం అహింసా మార్గం యోగుల మార్గం అహింసా మార్గం దేవుళ్ళందరి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం అహింసా పరమో ధర్మః అహింసా పరమో ధర్మః అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం అన్ని ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమైన ధర్మం అహింసా ధర్మం అహింసా పరమో ధర్మః అహింసా పరమో ధర్మః అహింస అంటే ఏ జీవిని చంపకపోవడం అహింస అంటే ఏ జీవిని చంపకపోవడం అహింస అంటే ఏ జీవిని హింసించకపోవడం అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః మనం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది ఏ ధర్మాన్నైతే ఆచరిస్తామో అదే ధర్మం తిరిగి మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షతే రక్షితః 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 శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి శాకాహార ర్యాలీకి బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి బ్రహ్మర్షి పితామహ బద్రీజీకి జ్ఞాన జగత్కి జ్ఞాన జగత్కి పిరమిడ్ జగత్కి పిరమిడ్ జగత్కి అహింసా జగత్కి అహింసా జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి జై బలో మంత్రి మహారాజ్కి జై బలో మంత్రి మహారాజ్కి హింసా చోరు హంసా కట్టలు హింసా చోరు హంసా కట్టలు మానేయాలి మానేయాలి హింసా మానేయాలి 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 హింసా మానేయాలి హింసా शाकाहार रैली की शाकाहार जगत की ज्ञान जगत की पिरामिड जगत की अहिंसा जगत की ब्रह्मर्षि पितामह पत्रीजी की ब्रह्मर्षि पितामह पत्रीजी की अम्म स्वर्णमाला मातको अम्म स्वर्णमाला मातको भू मातको प्रकृति मातको
శక్తికి మార్గం, ముక్తికి మార్గం, ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి మహానుభావులందరూ యోగులందరూ మాస్టర్లందరూ ఆచరిస్తాము. అదే ధర్మం తిరిగి మనల్ని కాపాడుతుంది. ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో అదే ధర్మం తిరిగి మనల్ని కాపాడుతుంది. బుద్ధుని మార్గం, అహింస మార్గం, రాముని మార్గం, అహింస మార్గం, అల్లా మార్గం, అహింస మార్గం, జీసస్ మార్గం, అహింస మార్గం, పత్రిజీ మార్గం, అహింస మార్గం, దేవుళ్ళందరి మార్గం, అహింస మార్గం, దేవతలందరి మార్గం, అహింస మార్గం, అందరి మార్గం, అహింస మార్గం, శాస్త్రజ్ఞులందరి మార్గం, పిరమిడ్ మాస్టర్లందరి మార్గం, అహింస మార్గం, అహింస పరమో ధర్మ, అహింస. పరమో ధర్మ. అహింస అంటే ఏ జీవిని చంపకపోవడం, అహింస అంటే ఏ జీవిని హింసించకపోవడం, అహింస అంటే ఏ జీవిని హింసించకపోవడం, అహింస, పరమో ధర్మ, అహింస. పరమో ధర్మ. ధర్మో రక్షతి, ధర్మో రక్షతి. ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో, ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో అహింస. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మానయ్యాలి, 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 జీవించు, జీవహింస. జీవించు, జీవించు. మన కడుపేంది, కడుపేంది, మన కడుపేంది. బలులు, బలులు, బలులు. ఆపేయాలి, ఆపేయాలి, ఆపేయాలి. ఆపేయాలి, ఆపేయాలి. ఆపేయాలి, ఆపేయాలి. మూగజీవుల సంరక్షణే, మూగజీవుల సంరక్షణే. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, రక్షిద్దాం, రక్షిద్దాం, కాపాడదాం, 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 మూగ జీవాలను కాపాడదాం, 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 మూగ జీవాలను. అహింస పరమో ధర్మ, అహింస పరమో ధర్మ. అహింస అంటే, అహింస అంటే బుద్ధుని మార్గం, అహింస మార్గం, రాముని మార్గం, అహింస మార్గం, పత్రిజీ మార్గం, అహింస మార్గం, అల్లా మార్గం, అహింస మార్గం, జీసస్ మార్గం, అహింస మార్గం, దేవుళ్ళందరి మార్గం, అహింస మార్గం, దేవతలందరి మార్గం, అహింస మార్గం. ఏ దేవుడు రక్త మాంసాలను కోరడు, ఏ దేవుడు రక్త మాంసాలను ఇష్టపడడు, ఏ దేవుడు రక్త మాంసాలను ఇష్టపడడు, ఏ దేవుడు రక్త మాంసాలను ఇష్టపడడు. మల్ల పేటలు చేసే జంతువులు, జంతువులు ఆపేయాలి, ఆపేయాలి, జంతువులు ఆపేయాలి, 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 జంతువులు ఆపేయాలి, జంతువులు ఆపేయాలి, జంతువులు ఆపేయాలి, జంతువులు ఆపేయాలి. మూగ జీవుల సంరక్షణే మన ఆలి రక్షణ, మూగ జీవుల సంరక్షణే, మూగ జీవుల సంరక్షణే. కాపాడదాం, కాపాడదాం, మూగ జీవాలను కాపాడుదాం, ప్రేమిద్దాం, ప్రేమిద్దాం, మూగ జీవాలను ప్రేమిద్దాం, రక్షిద్దాం, రక్షిద్దాం, మూగ జీవాలను రక్షిద్దాం. మూగ జీవాలను చంపే హక్కు, ఎవరికి లేదు, మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు. మన కడుపేమి, శ్మశానం కాదు, మన కడుపేమి. శ్మశానం కాదు. జిందాబాద్, జిందాబాద్, శాకాహారం జిందాబాద్, 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 శాకాహారం జిందాబాద్, శాకాహారం, అమృతాహారం, శాకాహారం, అమృతాహారం,
ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శక్తికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం మహానుభావులందరూ శాకాహారులే మహానుభావులందరూ శాకాహారులే యోగులందరూ శాకాహారులే జ్ఞానులందరూ శాకాహారులే మాస్టర్లందరూ శాకాహారులే శాకాహారం కింద ఆరోగ్యంగా ఉందాం. జై శాకాహార జగత్ కి జై ధ్యాన జగత్ కి జై పిరమిడ్ జగత్ కి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. మిత్రులారా, ఈ రోజు మరి పాకాలలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ మానవాళికి ఆరోగ్యం కోసము, శాంతి కోసం. అదే అహింస మరియు శాకాహార సద్భావన యాత్ర ర్యాలీ. మరి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలని, ఆనందంగా జీవించాలనేది ఏకైక లక్ష్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ యొక్క లక్ష్యం. మిత్రులారా, మరి మనకి సంపూర్ణ ఆరోగ్యం కేవలం శాకాహారం ద్వారా మాత్రమే వస్తుందని మరి ఎన్నో వేదాలు, పుస్తకాలు, గ్రంథాలు, మతాలు అన్ని అదే చెప్తున్నాయి. మానవుల ఆహారం కేవలం శాకాహారమే. మరి నిన్నటికి నిన్న, మొన్నటికి మొన్న మరి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా కూడా ఒక మాంసాహారం కొట్టు నుంచి పుట్టింది అంటే మాంసం ఎంత ప్రమాదకరమో మరి తెలుసుకోండి మిత్రులారా. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది, 159 రకాల ప్రాణాంతక జబ్బులకి కేవలం మాంసాహారం మాత్రమే కారణమని తెలియజేస్తుంది మిత్రులారా. మరి మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 గంట కూడా మనం ఇంట్లో ఉంచుకోం, బయట పెడతాం. అటువంటిది ఒక జీవి చంపిన తర్వాత, అది శవంగా మారిన తర్వాత అటువంటి శవాన్ని తెచ్చి మన కడుపులో వేసుకుంటున్నాం. మరి మన కడుపులో శ్మశానం కాదు. మరి ఆ మాంసం జీర్ణం కావడానికి 72 గంటలు పడుతుంది మిత్రులారా. మరి 1 గంటే మన ఇంట్లో ఉంచుకుంటే అది కుళ్ళిపోతూ మనకు అనారోగ్యాన్ని అందిస్తుందని భయపడుతున్న మనము 72 గంటల పాటు మన కడుపులో ఉంచుకొని అనారోగ్యం పాలయ్యి అర్ధాయుస్తో మరణిస్తున్నారు. దయచేసి ఇకనైనా గుర్తు పెట్టుకోండి, మరి మానవుల ఆహారం కేవలం శాకాహారం మాత్రమే. మాంసం తినే హక్కు, అర్హత మనిషికి లేదు. మరి మన అందరి ఆహారం కేవలం శాకాహారం. మరి ఈ విషయాన్ని గత 30 సంవత్సరాలుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రారంభమై ఈ రోజు కొన్ని కోట్ల మందిని శాకాహారులుగా మార్చి ఆరోగ్యవంతులుగా మార్చారు. మరి ప్రపంచమంతా మరి శాకాహారాన్ని పాటిస్తోంది. ప్రపంచమే భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఈ రోజు శాకాహారం వైపు మరి పయనిస్తోంది మిత్రులారా. అటువంటిది మనం భారతదేశంలో పుట్టి, ఇటువంటి గొప్ప పుణ్య భూమిలో పుట్టి, అహింసా భూమిలో పుట్టి, యోగులు జన్మించిన భూమిలో పుట్టి, మేధావులు జన్మించిన భూమిలో పుట్టి మనం మాంసం తినడం అంటే అది దానికి మించిన మరి అమానుషము మరొకటి లేదు మిత్రులారా. దయచేసి ఇటువంటి గొప్ప పుణ్య భూమిలో పుట్టిన దానికి మనం శాకాహారం తీసుకుందాం. మన భారతదేశం అంటేనే ఆధ్యాత్మికకి మరి ప్రపంచమంతా మన భారతదేశం వైపు చూస్తుంది. ఆధ్యాత్మికత కోసం మనం ప్రపంచానికి శాంతిని అందిస్తున్నాం, అహింసను అందిస్తున్నాం. మరి అటువంటిది మన భారతదేశంలో మనం మరి ఈ గడ్డ పైన మాంసం తినడం అనేది మరి అమానుషం మిత్రులారా. మతం పేరుతో మరి మరి పండుగల పేరుతో, పబ్బాల పేరుతో మరి మాంసం తినడం అనేది తప్పు. ఏ గ్రంథం కానీ, ఏ గురువు కానీ, ఎవరు కానీ మాంసం తినమని చెప్పలేదు, ప్రబోధించలేదు మిత్రులారా. కేవలం శాకాహారమే చెప్పారు, అహింసే చెప్పారు. ఎక్కడైతే హింస ఉంటుందో మళ్ళీ హింసే ప్రతిధ్వనిస్తుంది. దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి పొందుతాము. కాబట్టి దయచేసి ఇకనైనా మాంసం మానేయండి, చక్కటి శాకాహారం తీసుకోండి. మానవుల ఆహారం శాకాహారం మాత్రమే. ఎందుకంటే మాంసం తినే జీవులకి మరి వాటికి 2 కోర పళ్ళు ఉంటాయి. అవి నీటితో, నాలుగుతో నీటిని గతుకుతాయి. మనిషి యొక్క మరి కోర పళ్ళు లేవు. మనము నీటిని గతకము, మనం కేవలం పెదాలతో తాగుతాం. కాబట్టి ఈ శరీరం కేవలం శాకాహారం కోసమే నిర్మితమైంటున్నారా? దయచేసి దీన్ని గమనించండి. మరి మాంసం తినకూడదు, అర్హత లేదు. ఇది భగవంతుడి నుంచి ఇచ్చిన దేవాలయం. అటువంటి దేవాలయంలో ఆ రక్తపు కూడి వేసి మరి దీన్ని అపవిత్రం చేసుకుంటున్నాం మిత్రులారా. మరి ఎందరో మహానుభావులు, ఋషులు
యోగులు అందరూ కూడా శాకాహారం గురించే చెప్తున్నారు. జై శాకాహార జగత్ కి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు అందరూ కూడా శాకాహారాన్ని చెప్పారు మిత్రులారా. మరి శాకాహారాన్ని ప్రబోధించారు. మరి దయచేసి ఇకనైనా ఈ పాకాల పట్టణంలో ఈ రోజు నుంచి మాంసాన్ని పూర్తిగా ఆపేద్దాం. సంపూర్ణ శాకాహార అహింస పాకాల పట్టణంగా మనం తీర్చిదిద్దుకున్నాం మిత్రులారా. దయచేసి శాకాహారమే అమృతాహారం, శాకాహారమే ఆరోగ్యానికి మరి పునాది మిత్రులారా. దయచేసి ఇకనైనా గుర్తు పెట్టుకోండి. జై శాకాహార జగత్ అంటూ, జై పిరమిడ్ జగత్ అంటూ, జై ధ్యాన జగత్ అంటూ ఈ రోజు రాష్ట్రం నలుమూల నుంచి పిరమిడ్ మాస్టర్లు ఇక్కడికి ఇచ్చేసి మనకి అందరికీ మరి ఈ గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు. మరి ఇది చాలా గొప్ప పరిణామం పాకాల పట్టణంలో. ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మేధావులు కానీ, మరి మహనీయులు కానీ, మరి ఈ భూమిని ఉద్ధరించుకున్న వాళ్ళందరూ కూడా శాకాహారమే తీసుకున్నారు. మరి దయచేసి శాకాహారం అమృతాహారం, శాకాహారమే అద్భుతం, శాకాహారమే ఆరోగ్యం. మరి రక్త మాంసం అనేది ఒక జీవిని చంపితే అది శవంగా మారుతోంది. మరి రక్తంతో సంబంధించింది, రక్తంతో తడుస్తోంది. మరి మనకందరికీ తెలుసు, మనం రాముడినే పూజించున్నాం కానీ రావణాసుని పూజించలేదు. రావణాసుడు అంటే రాక్షసుడు, రక్త మాంసాలు తిన్నాడు. రాముడు మరి ఎంతో గొప్ప వ్యక్తి. అందుకే మనం వీధికి వాడవాడికి రామాలయం నిర్మించుకొని ఈ రోజు ఆదర్శమూర్తిగా మనం చూసుకుంటున్నాం. మరి దయచేసి మిత్రులారా శాకాహారం తీసుకుందాం. శాకాహారానికి జై, శాకాహారానికి జై. జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్. అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః, అహింస పరమో ధర్మః. మనందరి ఆహారం శాకాహారం, మనందరి ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం, మానవుల ఆహారం శాకాహారం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. కాబట్టి మిత్రులారా, ఇకనైనా మనం ఇన్ని రోజులు తెలుసో తెలియకో తప్పు చేశాం. మరి ఎంతో మంది మరి ఆ మనిషికి అనారోగ్యాన్ని అందించే మరి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వాటిని ఆపేద్దాం. మనం చక్కటి ప్రపంచానికి అలాగే మనుషులకి ఆరోగ్యాన్ని ఇచ్చే మరి ఆ వ్యాపారాలు చేసుకుందాం. మరి మానవ కళ్యాణం కోరుకుందాం మిత్రులారా. మరి అటువంటి పనిలో మరి పిరమిడ్ మాస్టర్స్ ముందంచున్నారు. ప్రపంచాన్ని మరి శాంతి వైపు, ఆరోగ్యం వైపు తీసుకెళ్తున్నారు. జై పిరమిడ్ మాస్టర్స్ కి, జై పిరమిడ్ మాస్టర్స్ కి జై. థ్యాంక్ యూ. సాగరంగున సాగిపోతున్నది గోదావరి సాగిపోతున్నది, సాగరంగున సాగిపోతున్నది, సాగరంగు
జీవించు జీవించు జీవించనీవు. కోడి మేక చేప ఆహారం కాదు, కోడి మేక చేప ఆహారం కాదు. కోడి మేక చేప మన కడుపేమి మన కడుపేమి మసానం కాదు మన కడుపేమి మసానం కాదు మన కడుపేమి మసానం కాదు మొక్కుబడుల పేరుతో జంతు బలులు మొక్కుబడుల పేరుతో జంతు బలులు అమ్మవారి పేరుతో జంతు బలులు అమ్మవారి పేరుతో జంతు బలులు చుట్టాల పేరుతో జంతు బలులు చుట్టాల పేరుతో జంతు బలులు అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం నిరమే శక్తి అద్భుత శక్తి నిరమే శక్తి అద్భుత శక్తి నిరమే కట్టడం నిరమలాని కట్టడం 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 జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అంటే ఆరోగ్య భోజనం శాకాహారం అంటే ఆకుకూరల భోజనం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం శాంతికి మార్గం శాకాహారం ముక్తికి మార్గం శాకాహారం శక్తికి మార్గం శాకాహారం మహాత్ములందరూ శాకాహారులే. యోగులందరూ దేవుళ్ళందరూ మానవులందరూ జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మిత్రులారా, ఈ రోజు మన పాకాల పట్టణంలో అద్భుతంగా పిరమిడ్ సిల్జే సొసైటీ మూవ్మెంట్ మరి శాకాహార ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారి ఆరోగ్యంగా నిండు వీర్యాలు జీవించాలన్నదే పిరమిడ్ సిల్జే సొసైటీ మూవ్మెంట్ యొక్క లక్ష్యం. మిత్రులారా, మరి ఆరోగ్యం అనేది కేవలం శాకాహారం ద్వారా మాత్రమే వస్తోంది. మరి ఎంతో మంది మేధావులు శాస్త్రవేత్తలు అందరూ మరి ఈ విషయాన్ని పరిశోధించి మాంసం అనేది ఆహారమే కాదని మరి నిర్ధారించారు. మిత్రులారా, మాంసం తినడం వల్ల 159 రకాల ప్రాణాంతక జబ్బులు వస్తున్నాయని మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలుపుతున్నారు. ఇకనైనా మాంసం తినడం మానేద్దాం. మాంసం జీర్ణం కావడానికి 72 గంటలు పడుతుంది. మిత్రులారా, అలా మన శరీరం నిర్మించడం లేదు. మన శరీరంలోకి ఏది వెళ్ళినా 4 గంటల లోపల జీర్ణం కావాలి. లేకపోతే అది మరి మరి మనకి అనారోగ్యంగా మరి తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి దయచేసి మన శరీరం కేవలం శాకాహారం కోసమే నిర్మితమై ఉంది. దయచేసి శాకాహారం తీసుకుందాం. పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు ఎన్నో మరి శాకాహారంగా ఉన్నాయి. మరి వాటిని తిందాం. ఎక్కడైతే శాకాహారం ఉంటుందో, ఎక్కడైతే మరి మరి అహింస ఉంటుందో అక్కడ ఆనందం వెల్లవిరుస్తుంది. మిత్రులారా, ఎక్కడైతే హింస ఉంటుందో, ఎక్కడైతే రక్తపు కూడు ఉంటుందో అక్కడ అనారోగ్యము, దరిద్రము, పాపము అన్ని ఉంటాయి. మిత్రులారా, ఇకనైనా మరి మానేద్దాం. ఏ భగవంతుడు గాని, ఏ గురువు గాని, ఏ గ్రంథం గాని, ఎవరు గాని మాంసం తినమని
చెప్పలేదు. వాళ్ళందరూ కూడా అహింస గురించే బోధించారు, అహింస గురించే ప్రబోధించారు, అహింస పరమ ధర్మం అని చెప్పారు. మరి దయచేసి ఇకనైనా అహింస మార్గంలోకి వద్దాం, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మరి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన సొమ్మును ఈ రోజు ఆసుపత్రి పాలు చేసుకుంటున్నాం మిత్రులారా. మరి ఆసుపత్రి పాలు ఎందుకు అవుతున్నామో మరి అందరూ డాక్టర్లు అందరూ ఆల్రెడీ చెప్తున్నారు, ఇకనైనా మాంసం మానేద్దాం, మాంసం తినడం వల్లే అనేక జబ్బులు వస్తున్నాయని మరి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. దయచేసి ఈ విషయాన్ని గత 40 సంవత్సరాల ముందే ఒక మహనీయుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తెలుసుకొని మరి ఇంటింటికి ఊరికి వాడవాడికి పట్టపడడానికి వెళ్ళి ఈ రోజు కొన్ని కోట్ల మందిని ధ్యానుల్ని శాకాహారులుగా తయారు చేసి ప్రపంచానికి ఆరోగ్యాన్ని శాంతిని అందించారు మిత్రులారా. అందులో భాగంగా పిరమిడ్ మాస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఈ రోజు పాకాల పట్టణంలో ఈ అద్భుతమైన శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు. మీ అందరి ఆరోగ్యం కోసం, మీ అందరి మనశ్శాంతి కోసం, మీ అందరి ఆనందం కోసం మిత్రులారా. దయచేసి పాకాల పట్టణంలో ఇక్కడ పిరమిడ్ కూడా కలిసి ఉంది, పిరమిడ్ కూడా కట్టించారు మాస్టర్లు. మీరు ప్రతి ఒక్కరూ వచ్చి దయచేసి ధ్యానం చేసుకోండి, హాయిగా ఉండండి, ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. రోజు మీరు సహకారం తీసుకుంటూ రోజు ధ్యానం చేసుకుంటా ఉంటే ఏ ఆసుపత్రికి వెళ్ళనవసరం లేదు మిత్రులారా. చక్కగా హాయిగా ఆనందంగా జీవించవచ్చు. మేధావులు, మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా శాకాహారాన్ని తీసుకున్నారు, శాకాహారాన్ని ప్రబోధించారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ వీరందరూ కూడా శాకాహారమే తీసుకున్నారు, శాకాహారమే చెప్పారు. మరి ఇకనైనా ఆ మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని చక్కటి శాకాహారం తీసుకున్నాం. ఏదో పండగ పేర్లతో పబ్బాల పేర్లతో మరి ఆ మూగ జీవులు చంపి మనమేదో మహా గొప్పగా చేసుకున్నట్టు విర్రవీగకూడదు మిత్రులారా. దయచేసి కర్మ ఎవరిని వదలదు. ఎవరికైనా మనం ఏది అందిస్తామో సృష్టి మనకు అదే తిరిగి అందిస్తుంది. నువ్వు హింస పెట్టావంటే నీ ఇంట్లో అనారోగ్యము, అశాంతి వస్తాయి. ఎక్కడైతే నువ్వు అహింసలో ఉంటావో నీ ఇంట్లో ఆనందము, ఆరోగ్యము ఉంటాయి మిత్రులారా. కాబట్టి ఇకనైనా చక్కటి సహకారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం. జై శాకాహార జగత్కి, జై జ్ఞాన జగత్కి, జై పిరమిడ్ జగత్కి. హింసా చూడు, హింసా చూడు. ధ్యానం అంటే, ధ్యానం అంటే పిరమిడ్ శక్తి, పిరమిడ్ శక్తి. జీవ హింస, జీవ హింస, జంతు బలులు, జంతు బలులు. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. జీవించు, జీవించు, జీవించు. యోగుల ఆహారం, యోగుల ఆహారం, మేధావుల ఆహారం, మేధావుల ఆహారం, మనందరి ఆహారం, మనందరి ఆహారం. అహింస, అహింస, అహింస. ప్రపంచ శాంతికి, ప్రపంచ శాంతికి, మానవాళి ఆరోగ్యానికి, మానవాళి ఆరోగ్యానికి, మానవాళి ఆరోగ్యానికి. జీవ హింస, జీవ హింస, జంతు బలులు, జంతు బలులు. ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు. అమ్మవారి పేరిట జంతు బలులు, అమ్మవారి పేరిట జంతు బలులు. మరి చుట్టాలు వచ్చారని, మరి బంధువులు వచ్చారని, మరి వాళ్ళ పేరుతో చేసే హింస. మరి మిత్రులారా ఇకనైనా చక్కగా సహకారం తీసుకుందాం. ఒక అద్భుతమైన సత్యాన్ని మరి పాకాల పట్టణ వాసులకు అందరికీ తెలుసుకున్నారు. ఈ రోజు నుంచి సంపూర్ణంగా మరి పాకాల ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంతో, నిండు ఆయుష్తో జీవించాలని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మేము కోరుకుంటుంది. అందులో భాగంగా మరి శాకాహార ర్యాలీని పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. మరి మీరందరూ కూడా మరి చక్కటి అహింసా మార్గంలో, ఈ ధ్యాన మార్గంలో జీవించాలని కోరుకుంటూ జై శాకాహార జగత్కి, జై జ్ఞాన జగత్కి, జై పిరమిడ్ జగత్కి. దేవతలందరూ
ధ్యానం వారి సాకారాల జగత్తే జ్ఞాన జగత్తే ధర్మ జగత్తే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చెయ్యాలి చెయ్యాలి తిరిగి ధ్యానం చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి తిరిగి ధ్యానం చెయ్యాలి. కట్టాలి కట్టాలి తిరిగి కట్టాలి, కట్టాలి కట్టాలి తిరిగి కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. హింసా చూడు హంస పకడు, హింసా చూడు హంస పకడు. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలే రకరకాల రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. పాపాలే లేకుంటే రోగాలే లేవు, పాపాలే లేకుంటే రోగాలే లేవు. అందుకే ఓ మనిషి మేలుకు జీవహింస మానుకో, అందుకే ఓ మనిషి మేలుకు మాంసం మానుకో. గుడ్డులోన దేవుడున్నాడు, గుడ్డులోన దేవుడున్నాడు, మేకలోన దేవుడున్నాడు, గొర్రెలోన దేవుడున్నాడు, బర్రెలోన దేవుడున్నాడు, పక్షిలోన దేవుడున్నాడు, చేపలోన దేవుడున్నాడు, ఆవులోన దేవుడున్నాడు, ఎద్దులోన దేవుడున్నాడు, నీలోన దేవుడున్నాడు, నాలోన దేవుడున్నాడు, అందరిలోన దేవుడున్నాడు. జై సాకార జగత్తు, జగత్తు అహింసా జగత్తు, బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి యాదవంతి స్వార్థ మీద ధ్యాస. చెయ్యాలి చెయ్యాలి తిరిగి ధ్యానం చెయ్యాలి. కట్టాలి కట్టాలి కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పుణ్యము చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలే రకరకాల రోగాలు, రకరకాల పాపాలే రకరకాల రోగాలు. పాపాలే లేకుంటే రోగాలే లేవు, పాపాలే లేకుంటే రోగాలే లేవు. అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో, అందుకే ఓ మనిషి మేలుకో, మాంసం మానుకో. ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ ఒక్క జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చెయ్యాలి. కట్టాలి కట్టాలి కట్టాలి. మానాలి మానాలి మాంసాహారం మానాలి, మానాలి మానాలి మాంసాహారం మానాలి, మానాలి మానాలి మాంసాహారం మానాలి, మానాలి మానాలి మాంసాహారం మానాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కట్టాలి 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 కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. తిరుగులేని కట్టడం పిరమిడ్ కట్టడం, తిరుగులేని కట్టడం పిరమిడ్ కట్టడం. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. ధ్యానం అంటే చెయ్యాలి చెయ్యాలి.
ధ్యానం అంటే చెయ్యాలి 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 కట్టాలి 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 హింసాచోరు 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 ఆనందానికి శాకాహారం ఆరోగ్యానికి శాకాహారం మహాభాగ్యం శాకాహారం పుణ్యాహారం శాకాహారం సాత్వికాహారం శాకాహారం మహాభాగ్యం శాకాహారం ఆరోగ్యదాయకం శాకాహారం మహాభాగ్యం శాకాహారం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి ధ్యానం చెయ్యాలి కట్టాలి 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 గాంధీజీ మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం రాముడి మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం రమణుల మార్గం అహింసా మార్గం జైనుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం జ్ఞానుల మార్గం అహింసా మార్గం మన అందరి మార్గం అహింసా మార్గం అందుకే ఓ మనిషి మేలుకో ఏ ఒక్క జీవిని చంపే హక్కు లేదు ఏ ఒక్క జీవిని చంపే హక్కు కోడిలోనా దేవుడున్నాడు ఏకలోనా దేవుడున్నాడు పక్షిలోనా దేవుడున్నాడు పక్షిలోనా దేవుడున్నాడు హింసాపకుడు హింసాచకుడు హింసాపకుడు మాంసాహారం పాపాహారం మాంసాహారం పాపాహారం మాంసాహారం హింసాచకుడు హింసాపకుడు విజయన రజగుడు చెప్తా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి చెయ్యాలి చెయ్యాలి పిరమిడ్ ధ్యానం చేయాలి కట్టాలి కట్టాలి పిరమిడ్ లే కట్టాలి 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 పిరమిడ్ లే కట్టాలి మానాలి మానాలి మాంసాహారం మానాలి 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 మాంసాహారం మానాలి హింసాచోడు హంసాపకుడు హింసాచోడు హంసాపకుడు ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం విశ్వశాంతికి శాకాహారం దైవ ప్రసారం శాకాహారం యుక్తాహారం శాకాహారం మానవాహారం శాకాహారం మహాభాగ్యం శాకాహారం పుణ్యాహారం శాకాహారం ఆరోగ్య సంజీవిని శాకాహారం సాత్వికాహారం శాకాహారం గాంధీజీ మార్గం అహింసా మార్గం బుద్ధుడి మార్గం అహింసా మార్గం కృష్ణుడి మార్గం అహింసా మార్గం రాముడి మార్గం అహింసా మార్గం అందరూ బంధువులు పెట్టన్నా బీజేనా రకరకాల పాపాలే రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో
అందుకే ఓ మనిషి మేలుకు వీర హింస మానుకు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస जय साकार जगत के पिरामिड जगत के अहिंसा जगत के ब्रह्मश्री सुभाष पत्री जी के वर्णमाला अम्म को ईश्वरी ಒಬ್ಬರು ಬಲ್ಲಿ ಪ್ರಕಾರ